నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదినొసగెడు నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మదినొసగెడు నా ప్రభుడవని. నమ్మితిని పాదాంబులను నమ్మితిని పాదాంబులను వాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభుని దివ్యక్షేమం వాసిల్లెను సిలువలో పాపక్షమా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళలో తండ్రి, నీ సన్నిధానంలో మేమందరము చేరుకొని ఇంతవరకు మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు దేవా మీరు చూపిన కృపకై మీకు వందనములు. ఇదిగో ప్రార్థించిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ ఆరాధన కూడికలో ఇంతవరకు మీ యొక్క కృపలో నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక ఉన్న కార్యక్రమం అంతయు మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధానంలో మనందరం కూర్చుందాం. బైబిల్ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. తదనంతరము ఎవరైనా పాట పాడాలనుకున్నా, సాక్ష్యం చెప్పాలనుకున్నా మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1 నుండి 3 వచనాలని మనము చదువుకుందాం. మనందరం బైబిల్ గ్రంథాలు తెరిచి ఉండగా మన మధ్యలో జయరాజునైనా ముందుకు వచ్చి ఈ యొక్క మాటల్ని చదివి వినిపిస్తారు. హలో. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. మరి సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మకునదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురువు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు తన వాక్యం ఇక్కడ దీవించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఎవరైనా పాట పాడాలనుకున్నా, సాక్ష్యం చెప్పాలనుకున్నా మీకు సమయం ఉంది కనుక సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో కళ్ళు నుంచి కళ్ళు మూసుకొని సాక్ష్యం చెప్పండి. వచ్చిన
వచ్చి ఏమన్నా ఇస్తారా అని అలా అన్నది నాకు. అంటే సరే అని నేను ఇక లేట్గానే లేచి ఇక అది ప్రార్థన కూడా నేను చక్కగా చేసుకోలేదు. అడిగడిగా ఇక లేచి దగ్గరగా అడిగి మీద బస్తా ఉండే వ్యవసాయం. అయితే నేను అడిగి ఒడ్డు వచ్చినట్టున్నాడు. నేను దాన్ని గమనించకుండా దాన్ని సడన్గా ఇక లేచి వచ్చి దాన్ని అడిగేసరికి సన్న జారి ఇక దేవస్థలే అసలు నాకు లేకుండా ఏమి నాకు ఈ శిక్ష. నేను కూర్చుంటే ప్రార్థన చేసుకుంటున్నాను. ఏమి దేవుడా ఈ శిక్ష నాకు, ఈ పరీక్ష ఇంకా ఏమి అసలు నాకు ఇన్ని శోధనలు కూర్చుడు అని కూర్చుని ప్రార్థన చేసి మెల్లగా లేచిన లేకుండా సలామతి వచ్చింది అందరం. ఏమైంది పడ్డవా లేచినాడు అన్నది అని అనగానే 2 అడుగులు వేసినాం. ఇక అడుగు వేసుకుంటే ఇంకా బాబు ఒక్కడే ఉంది. ఇక బాబు రాగానే ఇక అందరివే నాకు ఏమి నా బాబు అయినాక 2 బయటకు వచ్చి నాకు అసలు నడవలేదు. కాలు పెట్టు ఇక ఏం అడిగి ఎత్తలేదు. ఇక అక్కడ మీరే లేవలేదు. అప్పటికి లేకపోయేసరికి నాకు కాలు నేను జారిపడ్డా నాకు నడవలేదు అంటే 7 జారినామని నేను అన్నాడు. అని బయట జారినా అని అంటే ఇక దడబడమంటే నాకు అట్టలా 2000 కట్టండి కట్టిండు. జన్మ పెట్టి కట్టిండు. ఇక మరి పోదాం హాస్పిటల్ పోదామని నేను అన్నట్టు సైలెంట్కి పోదామని అన్నాడు. అనగానే ఇక పోయినాము. కట్టిగాడించుకున్నాక కూడా ఇక నేను అమ్మలో పోతుంది నీకు కష్టమే తెలియదు కదా, ఇంట్లో మా చేసుకున్నారు ఇలా చనిపోతాను నేను మరి నాని అని అంటే వద్దు నేను చేసుకుంటాను అమ్మలో తడిగి ఎంత అవసరం ఉంటే మీ అమ్మని అమ్మనంటే నేను సరే అని ఊపుకున్నాను. తర్వాత ఇక అట్లా 2 రోజులు ఆయన చూసుకున్నాక మా చెల్లి వచ్చింది అని చెప్పి వచ్చి తల్లిదండ్రులు చూపేమో చూసి బాగా చూసుకున్నది. అసలు నడవకపోయినా మరి తెలియలేదు, చేయబట్టలేదు. అన్నీ చిన్న కడగానే తీసుకొచ్చి దేవునికి గురుకుంటాం. ఏమిచ్చి నేను రుణం తీర్చుకోలేను. అన్ని విషయాలు నాకు తోడుగా ఉన్నాడు. ఆ పిల్ల విషయంలో కూడా తోడుగా ఉంటాడు. ఎంతో సరుకుపోయినా కూడా నేను అసలు ఒక్కోసారి ఏదైనా నీ శోధన ఎందుకు బతుకున్నాను ఆలోచిస్తున్నాను ఒకసారి. కానీ దేవుడు ఉన్నాడు కదా, నీ వాక్యమే నీ బలపరచును కానీ ఉంది కదా వాక్యము అని నేను కొన్నిసార్లు అట్లా ఆలోచిస్తుంటాను. దేవునికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లించుకుంటూ ముగించుకుంటున్నాను. ప్రభు సన్నిధానంలో కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఈ యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నీ పాద సన్నిధిలో కూడి ఉన్న మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన వింటున్న నీ బిడ్డలను మీరు బలపరచండి. అదేవిధంగా తండ్రి, నీ వాక్యాన్ని వివరిస్తున్న నా నోటిని మీ గూడగా వాడుకోమని దేవాని కృపల హస్తాలకు నాయన తండ్రి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఇదిగో నాయన ఈ దినమంతయు నీ కృపలో నడిపించి బలపరచున్నాను. నాయన మరి ప్రత్యేకంగా ఈ వాక్యం ద్వారా నడిపించండి. నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభువునకు ఏమైనా మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాము. జ్ఞాపకం చేసుకోండి, సమయము మనకి సరిపోవట్లేదు, ప్రతిరోజు లేట్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు కొంచెం తొందరగా మనం ముందుకు వెళ్ళడానికి
ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి 3 వచనాలను ఈరోజు వాక్యముగా మనం చదువుకున్నాం. ఈ కీర్తన కోరాహు కుమారులు రాసి ప్రధాన గాయకునికి ఇచ్చి, అయ్యా నేను రాసిన కీర్తనను పాడండి అని తెలియపరిచారు. కోరాహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తన ఎంత ప్రాముఖ్యమైన కీర్తన అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అని అంటే దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా కోరాహు కుమారుల గురించి మనకు తెలిస్తే దాని విషయం మనకు తెలుస్తుంది. ఆ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి ముందు 2 ప్రశ్నలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మొదటిగా ఒక సందర్భంలో ఒక సహోదరి నాకు ఎదురుపడింది. తను నేను క్వశ్చన్ చేశాను, అమ్మా ప్రార్థన జరుగుతుంది, తల మీద ఏం చేయాలి? అంటూగానే వేసుకోవట్లేదు, అంటూగానే వేసుకోలేదు. ఆ సహోదరుని అడిగినా ఎందుకు వేసుకోలేదమ్మా అంటే, అన్నా ఈ డ్రెస్కి పొంగు సూట్ కాదు. దేవుని వెళ్ళారు జ్ఞాపకం చేస్తారు. పొంగి వేసుకొని ఊరంతా తిరగమని దేవుని మందిరంలో ప్రార్థన సమయం కాబట్టి ఆ టైంలో ఏం వేసుకోవాలి? ఎందుకంటే దేవుని మందిరానికి డ్రెస్ చూపించడానికి రావట్లేదు, వినయము విధేయత దేవునికి చూపించడానికి అవసరం. ఇదే చెప్తాను నేను ఆ సహోదరికి. కాబట్టి మొట్టమొదటి దేవుని మందిరంలో ఉన్నంతసేపు స్త్రీలైన వారు తల మీద కుంకుమ ఉంచుకుంటే అది నీ భర్తకు విలువిచ్చినట్టు. ఎవరికి విలువిచ్చినట్టు? భర్తకు విలువిచ్చినట్టు. నీకు నాకు మనందరికీ భర్త ఎవరు? దేవునికి. ఇక మీ ఇష్టం, మరి దేవునికి విలువిస్తారో విలువయ్యారో మీ ఇష్టం. స్త్రీలైన ప్రతి ఒక్కరూ ఒంగేసుకోవాలి. అది దేవునికి మనం చూపించే విధేయత మొదటి. రెండవది, మీ అందరికీ నా ప్రశ్న ఏంటి అంటే, సమస్య లేని మనిషి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నాకే సమస్య లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించు, 1 నిమిషం టైం ఇస్తున్నా. నాకు సమస్య లేదు నీ జీవితంలో ఒకసారి ప్రశ్నించుకో, ఉన్నదా లేదా? చెప్పొద్దు కానీ ప్రశ్న. నాకు సమస్య లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని బిడ్డలారా, పిల్లల సమస్య ఉండొచ్చు, భర్తకు భార్య సమస్య ఉండొచ్చు, భార్యకు భర్త సమస్య ఉండొచ్చు, లేదు ఇద్దరు మంచిగా ఉంటే బయట నుంచి ఒక సమస్య ఉండొచ్చు, ఆర్థికపరమైన సమస్య ఉండొచ్చు, అనారోగ్యపరమైన సమస్య ఉండొచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు మనకి ఉండొచ్చు. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ప్రతి ఒక్కరికి సమస్య అనేది, సమస్య లేని మనిషి ఎవ్వరూ లేరు. అవునా కదా? ఆమె సమస్య లేని మనిషి ఎవరు లేదు. మీకు వాక్యం చెప్తూ స్టేజ్ మీద నిల్చున్న నాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, లేవని కాదు, ఉన్నాయి. అంటే సమస్యకు ఎవరు అతీతము కాదు, ఇబ్బందికి బాధకు ఎవరు అతీతము కాదు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అయితే మీకు ఒక మనిషిని నేను పరిచయం చేస్తాను. ఆయన ఒక గ్రామంలో మంచి విశ్వాసం. ఆ గ్రామము చెరువుకి పక్కనే ఉంటుంది. ఒక చెరువుకి పక్కనే ఉంటుంది. చెరువు పక్కనే ఉన్న గ్రామంలో ఆయన నివసిస్తున్నాడు. మంచి వానలు కావాలి, బాగా వానలు పడ్డాయి. మనకేమో వానలు నా వైపు నిలుస్తున్నాం, కానీ ఆ గ్రామంలో బాగా వానలు పడి ఎక్కువైపోయిన వర్షం వచ్చి చెరువు నిండి పొంగి పొర్లి గ్రామంలోకి వచ్చింది. గ్రామంలోకి వస్తే కొందరు గ్రామాన్ని విడిచిపెట్టి ముందే వెళ్ళిపోయారు, మరికొందరు ఏం చేయాలో అర్థం కాక ఇళ్ళ ఎక్కి నిలుస్తున్నారు. ఇంటి పైన
ఇంటి పైన నిల్చున్నాడు. ఎందుకంటే కింద నిండిపోయింది, నేను కింద ఉండడానికి అవకాశం లేదు. ఇంటి పైన నిల్చున్నారు. అందరూ పైకెక్కి నిల్చుంటే ఈయన కూడా పైకెక్కి నిల్చున్నాడు. అందరూ నిల్చొని నాకు సహాయం ఎట్ల నుంచి వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈయన మాత్రము మోకాలు వేసి ప్రభువా నాకు నువ్వే. ఎవరు? అందరి సమస్యలు ఉన్నాయి అక్కడ. సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్యల్లో దేవుడిని కలుసుకునే ఎవరైనా ఉంటారా? కలుసుకునే విధానం వేరు. ఒకళ్ళు మనసులో అనుకుంటారు, ఒకళ్ళు గట్టిగా చెప్తారు, ఒకళ్ళు మోకాలు వేస్తారు, ఒకళ్ళు 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు, ఒకళ్ళు గంట ప్రార్థన చేస్తారు. కలుసుకునే విధానం వేరు, కానీ కలుసుకుంటారు కంపల్సరీ. సమస్యలు ఏం చేస్తారు? దేవుణ్ణి తలుచుకుంటారు. ఈయన ఇంటి మీద నిలబడి ఈయన కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అది అందరూ చూస్తున్నారు. అబ్బా ఎంత మంచి విశ్వాసి, ఇంత సమస్యలు కూడా ఏం చేస్తున్నాడు? మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. మోకాలు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే అట్నుంచి కొన్ని బోట్లు వచ్చాయి, పడవలు రాగానే అందరు ఎక్కారు. ఎక్కడ వెళ్ళిన వాళ్ళు అందరు ఎక్కారు. ఈయన దిక్కు తీసి ఈయన పిలిస్తే ఈయన అంటున్నాడు, నన్ను కాపాడువాడు దేవుడే. నేను ఖచ్చితంగా మోకాలు వేసి ప్రార్థన చేస్తాను. ఇంకా మోకాల ప్రార్థనలో ముందుకు కొనసాగుతున్నాడు. పడవలు వచ్చాయి, ఉన్న వాళ్ళని తీసుకొని పోయాయి, అయిపోయింది. తర్వాత నీళ్లు కొంచెం పెరిగాయి. నీళ్ళు ఇంకా పెరిగి ఇంటి పైకప్పు వరకు వచ్చాయి. ఈయన నిలబడ్డ స్థలం వరకు వచ్చాయి. నిలబడ్డ స్థలం వరకు వచ్చిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళడానికి దారులు ఏమి ఉండవు. ఏం దారి ఉంటుందని హెలికాప్టర్ ఒకటే దారి. దాని నుంచి తాగేసి మనుషులు తీసుకోరు. ఈయన చూశారు, పైనుంచి హెలికాప్టర్ వెళ్ళి ఈయన చూశారు. అది అక్కడ ఒక మనిషి ఉన్నాడా, ఆయనకి సహాయం అందించాలని హెలికాప్టర్ నుంచి ఒక దాడి వేశారు. దాడేస్తే ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? కట్టుకుంటాం. ఈయన ఏం చేశాడు? ఆహా, నేను విశ్వాసిని, నేను దేవుడిని నమ్మాను. ఇంకా ప్రాంతంలోనే కొనసాగుతుంది. హెలికాప్టర్ దాడేసి ఎంతసేపు ఉంటుంది? హెలికాప్టర్ ఉంటుందా? వదిలేసిందే, వెళ్ళిపోయింది. ఇక అదే ప్రార్థన కంటిన్యూ అవుతుంది. నీళ్లు టీకల దాకా వచ్చాయి. ఎక్కదాకా? అయినా కూడా చెదరని విశ్వాసంతో నా దేవుడే నాకు సహాయం చేస్తాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న 10 నిమిషాలకి నీళ్లు ముంచేసాయి. ఏం చేసాయి? నీళ్లు ముంచేస్తే ఏమవుతుంది? నీళ్లు ముంచేస్తే లోకాన్ని వదిలిపెట్టి పోవాలి. లోకాన్ని వదిలేశాడు, దేవుని దగ్గరికి తీర్పులో నిలబడడానికి వెళ్ళిపోయాడు. తీర్పులో నిలబడ్డప్పుడు దేవుని ముందుకు వచ్చి, తీర్పులు అయితే సాధారణంగా ప్రశ్నించాల్సిన ఎవరు? దేవుడు ప్రశ్నించాలి. ఇప్పుడు ఈయన నిలబడ్డప్పుడు ఈయన ప్రశ్నిస్తున్నాడు దేవుడిని, ప్రభువా నేను అపాయంలో ఉన్నాను, నీ మీద విశ్వాసం కలిగి ఉన్నాను, నేను ప్రార్థన చేశాను, నా దగ్గరికి నువ్వు ఎందుకు రాలి? పేతురు చెయ్యి పట్టుకున్నా నువ్వు నా చెయ్యి ఎందుకు పట్టుకోలే? ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ మంచిగా చెప్పాడు, అయ్యా నువ్వు సమస్యల్లో ఉన్నావు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, మొదట పడవను పంపించాను, బయటకు వచ్చావా? రాలే. తర్వాత హెలికాప్టర్ని పంపించాను, బయటకు వచ్చావా? రాలే. కానీ నువ్వేం చేశావు? నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడే నిలబడ్డా. దేవుని ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్పానంటే, మనకున్న ప్రతి సమస్యను బట్టి దేవుని వైపు చూస్తాం. దేవుడు మన సమస్య వింటాడు, మనకు సహాయం చేస్తాడు, ఏదో ఒక రూపంలో సహాయము పంపిస్తాడు. దాన్ని మనం గ్రహించాలి. దాన్ని గ్రహించకుండా ఇంకా దేవుడే సహాయం చేస్తాడు అని అంటే ఇదిగో ఈ మునిగిపోయిన మనిషిలాగానే నిలబడతాం.
దేవుడు ఖచ్చితంగా ఎలా సహాయం చేస్తాడు? తను స్వయంగా రాకపోయినా తన దూతలను ఖచ్చితంగా పంపిస్తాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కోరాహు కుమారుల విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే కీర్తనల గ్రంథం 46వ అధ్యాయంలో కోరాహు కుమారుల గురించి ఆలోచన చేస్తే, కోరాహు లాంటి దుర్మార్గుడు ఇశ్రాయేలీయుల మధ్యలో ఎవ్వరూ లేరు. అతడు మోషే ఏది చెప్పినా ఎందుకలా, ఎందుకు ఇలా ఎందుకు జరగాలి, అలా ఎందుకు జరగకూడదని అడ్డంగా వ్యతిరేకంగా అనేక ప్రశ్నలు అడిగినటువంటి వాడు కోరాహు. అర్థమవుతుందా? మోషే ఏం చెప్పినా ఇలా నడుద్దాము, ఇలా ఉందాము, ఇలా చేస్తే దేవునికి ఇష్టం అని చెబితే ఎందుకు అలా, ఎందుకు ఇలా అని మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళలో మొదటి వాడు ఎవరు అనంటే కోరాహు. అటువంటి వానికి పుట్టినటువంటి కుమారుడు కోరాహు కుమారుడు. జ్ఞాపకం చేస్తారు. ఈ కోరాహు విషయాన్ని ఆలోచన చేస్తే దేవుని దృష్టికి ఎంత తప్పు చేశాడు అనంటే, దేవుడు అనుకున్నాడు కోరాహుని ఇక భూమి మీద ఉంచకూడదు, భూమి లోపలనే ఉంచాలి కానీ భూమి బయట అతన్ని ఉంచదు అనుకొని భూమి నోరు తెరిచి కోరాహుతున్న ఆస్తిని, తన సమస్తాన్ని మింగివేసింది. కానీ కోరాహు కుమారులు మాత్రం బయటనే ఉన్నారు. కోరాహు కుమారులు మాత్రం కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, కోరాహు కుమారులు కోరాహులాగా చెడ్డవారు కాలేదు. కోరాహు కుమారులు దైవజనుడు చెప్పిన మాట విన్నారు, దైవజనుడు చెప్పినట్టుగా నడుచుకున్నారు, దేవుని వాక్యాన్ని బట్టి నడుచుకున్నారు. జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తూ వాళ్ళ జీవితాన్ని గడిపారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, దేవుడు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుని మొదటి విషయం జ్ఞాపకం చేసుకోండి. మన దేవుని మీద నమ్మకం ఉంచుకోవడానికి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి మాటగా మన దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేసే దేవుడు. మనకు ఎల్లప్పుడూ ఏం చేస్తాడు? దేవుడు సహాయం చేస్తాడు, ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. మన దేవుడు మనకు సహాయం చేసేవాడని కోరాహు కుమారులు గుర్తించారు. అందుకే చెప్తున్నారు, చూడండి మొదటి వచనం నుండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన. చూడండి, తన ఇల్లు, తన తండ్రి వారి యొక్క ఆస్తి మొత్తము భూమి నెరవేర్చి మింగేసినప్పుడు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నటువంటి కోరాహు కుమారులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మేము దేవుడే మాకు ఆశ్రయంగా ఉన్నాడు, దేవుడే మమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు, మేము నమ్ముకోదగిన సహాయకుడు. రెండవ వచనాన్ని చెప్తూ ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు కనుక కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతము మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. తన తండ్రి పోయినా, వాళ్ళ ఆస్తి పోయినా, వారికి ఉన్న సమస్తము పోయినా దేవుడు తోడుకున్నాడు కనుక మేము భయపడము. అయ్యో మా తండ్రి చనిపోయాడే, మా తండ్రి దోషం మా మీదకి వస్తే మేము కూడా భయపడలేదు. ఎందుకు అనంటే వారు దేవుని మీద నమ్మకం కలుగుతున్నారు. మొదలు రెండవ మాట మనం చూసినట్లయితే అదే కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 10-11 వచనాలని మనం చూస్తే, దేవుడు తన దయ ద్వారా మనకు సహాయము చేస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడవై ఉండుము, నా ప్రాణము మౌనముగా నుండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలాత్మను నీవు నాట్యముగా. చూడండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు.
ఎలా సహాయం చేస్తాడు అని అంటే, ఆ సహాయం పొందిన తర్వాత, దేవుని దయను మనం చూసిన తర్వాత, దేవుని స్తుతించకుండా మన హృదయము ఉండదు. దేవుని స్తుతించకుండా ఆ హృదయము లేదు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క సహాయం అనేది ఖచ్చితంగా మన యొక్క దుఃఖ సమయంలో మనల్ని ఆదరిస్తుంది, మన సమస్యల్లో నుండి మనల్ని బయటికి తీసుకొస్తుంది, దేవుని దయను మనము అనుభవిస్తాము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో చక్కని మాటను అక్కడ రాయించి పెట్టాడు. మన దేవుడు తనను నమ్ముకున్న వారికి సహాయం చేసేవాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొలల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్న నేను మీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని మన దేవుడు కాపాడేవాడు. తన మీద నమ్మకం పెట్టుకున్న వారిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంటే కాపాడుతాడు, తన సహాయాన్ని అందిస్తాడు. ఇక్కడ అదే మాట తెలియజేస్తున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తము చేత నిన్ను ఆదుకొందుననే మాటను మనం చూస్తున్నాం. అపొస్తలుడైన పౌలు గారు కూడా అంటారు, ఏమంటారంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము. దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరుస్తాడు, ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాలు అనేవి మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయాలు మనము గుర్తుంచుకోవాలి. ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, మనము దేవుని వైపు చూస్తే సమస్యల్లో నుంచి బయటపడేస్తాడు. ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను. బోట్లో ఎక్కిన వాళ్ళందరూ మొట్టమొదటిగా ఏమనుకుంటారు? వాళ్ళు ఒక సమస్యలో నుంచి బయటపడగానే ఏమనుకుంటారు? బోట్లో ఎక్కిన వాళ్ళు దేవుని గుర్తు చేసుకుంటారా? చేసుకోరండి. దేవుని గుర్తు చేసుకోరు. ఎందుకో తెలుసా? మా గవర్నమెంట్ ఉంది కాబట్టి, మాకు బోట్లు ఇచ్చింది కాబట్టి, అవి వచ్చినాయి కాబట్టి మేము బయటపడాలి. అంతేగాని దేవుడు సహాయం అందించాడు, వాళ్ళని పంపించాడు నా దగ్గరికి, నేను బయటపడ్డాను అనేది ఎవరికైనా గుర్తుంటుందా? ఎవరైనా ఆలోచన చేస్తారా? అందుకే అక్కడ తీర్పులో దేవుడు అంటున్నాడు, అయ్యా మొదట నేను కాపాడడానికి నేను ఓడల్ని పంపించాను, బయటకు వచ్చావా? రాలేదు. పంపించింది ఎవరు? దేవుడు సహాయం చేయకపోతే, దేవుడు కాపుదల కాయకపోతే, దేవుడు అనేవాడు లేకపోతే ఏది లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే తనను నమ్మిన వారికి దేవుడు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. అయితే ఆ సహాయాన్ని గుర్తించి అందుకోవడము మనకు తెలిసి ఉండాలి. అదేవిధంగా తరువాత మాటను మనం ఒకసారి చూస్తే, మనకున్న ప్రతి అవసరానికి, ప్రతి సమస్యకు, ప్రతి పరిస్థితికి దేవుని సహాయము సరిపోతుంది. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా దేవుని సహాయము సరిపోతుంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ 12వ అధ్యాయము 9వ మనం చూస్తే, అందుకు నా కృప నీకు చాలును,
బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుని బిడ్డలారా, రాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు నాకు సంతోషముగా ఆశ్చర్యపడును. అపొస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యా నాకు సమస్య ఉంది, నాకు ఇబ్బంది ఉంది, దాని నుంచి నన్ను బయటపడేయండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఆయన ప్రార్థన చేశాడు. చూడండి 8వ వచనం, అది నా యుద్ధ నుండి తొలగిపోగలదని దాని విషయమై ముమ్మారు ప్రభువుని ఎన్నిసార్లు? 3 సార్లు ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేశాడు. మనం కూడా మన ముందున్నటువంటి సమస్యల కోసము ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉండము? చేశారా చేయలేదా? అసలు సమస్యల కోసం ప్రార్థన చేశారా చేయలేదా? ఏమో కొంతమంది చేయనట్టే ఉన్నారు. చేస్తే చేసినామని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. లేదు పాస్టర్ గారు నాకు మాట అర్థం కాలేదు, ఫస్ట్ నుంచి చెప్పండి అన్నా కూడా నేను చెప్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. అర్థమవుతుంది. అయితే దేవుని బిడ్డలారా, మనకున్న ప్రతి అవసరతకు, ప్రతి సమస్యకు, ప్రతి ఇబ్బందికి దేవుని యొక్క సహాయము సరిపోతుంది. అందుకే పౌలు గారు ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? నువ్వు సమస్యల్లో ఉంటే ఉన్నావు, కానీ నా కృప నీకు తోడుగా ఉన్నది, నా కృప నిన్ను బలపరుస్తూ ఉన్నది, నా శక్తి పరిపూర్ణమగుచున్నది కనుక నీకు నేను సహాయకర్తనై ఉన్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి? జ్ఞాపకం చేస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు భక్తుడికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు అంత మంచిగా జ్ఞాపకం చేసినప్పుడు మనము దేవుణ్ణి ఖచ్చితంగా ఏం చేయాలంటే మన ప్రతి అవసరతలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనకు ప్రార్థన చేసుకోవాలి. చివరిగా మరొక మాట మనం చూసినట్లయితే చూడండి, అదే కీర్తనల గ్రంథం 121వ అధ్యాయము 121వ కీర్తన మొదటి 2 వచనాలని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, అదే దావీదు భక్తుడు తాను యాత్ర చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకున్న సమస్యల్లో నుంచి మనలను బయటపడేయగలిగే సహాయం చేయవాడు ఎవరు అనంటే మన దేవుడే సహాయం చేసి మన సమస్యలన్నింటిలో నుంచి బయటపడేస్తాడు. చూడండి 121వ కీర్తన మొదటి 2 వచనాలు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. చూడండి దేవుని ఈ మొదటి వచనం యొక్క అర్థం ఏంటి అంటే, మనకు సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేస్తాము అనంటే, మనకు సహాయం చేయగలిగిన వారు మన చుట్టూ ఎవరు ఉన్నారు? మనకు సహాయం చేయగలిగిన వారు మన చుట్టూ ఎవరున్నారు అని మనం ఆలోచన చేస్తాం. చేస్తామా? చేయమా? ఖచ్చితంగా చేస్తాం. దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? మనం కూడా పెద్ద పెద్దోళ్ళ వైపు చూస్తాము, సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తాం. అయితే 2వ వచనంలో దావీదు భక్తుడు క్లారిటీగా చెప్తూ ఉన్నాడు, నువ్వు పర్వతముల వైపు చూసినా, పెద్ద పెద్ద రాజులు మహారాజుల వైపు చూసినా, నీకు సహాయం రావాలి అనంటే, దాన్ని అందించాలి అనంటే ఒక్కరితోనే సాధ్యము. 2వ వచనం, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎవరి వల్ల సహాయం కలుగుతుంది? యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది. దేవుని వల్లనే మనకి సహాయం కలుగుతుంది. ఎవరి వల్ల మనకి సహాయము రాదు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుని వల్లే మనకు సహాయం కలుగుతుంది అంటే, ఆ 2వ వచనంలో మనకు మాట్లాడుతున్నాడు ఏంటి అంటే, ఆయన భూమి ఆకాశములను, భూమిని ఆకాశమును, భూమిలో ఆకాశంలో ఉన్న సమస్తమును సృష్టించిన వాడు. అందుకే సర్వాధికారి అయిన దేవుడు తప్ప మనకు సహాయం చేసే మరొక దిక్కు లేదు. దేవుడు సహాయం అందిస్తేనే నీకు సహాయం వస్తుంది, లేకపోతే రాదు.
దేవుని బిడ్డలారా, కొన్ని పనులు మనం ఎంత చెయ్యాలనుకున్నా అవుతాయా? మనం స్టార్ట్ చేస్తాం ధైర్యంగా, కానీ ఎందుకు దాంట్లో దేవుని అనుగ్రహం ఎంత ఉండాలో మనకి తెలియదు. అదే కొన్ని పనులు మనం స్టార్ట్ చేయకపోయినా మనతో ముందుకు జరుగుతూ మనం ఆలోచన చేయకపోయినా ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకు? దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. అందుకే దేవుని మీద మనం నమ్మకం ఉంచడం అనేది చాలా అవసరం. దేవుడు బిడ్డలారా, మరి ముఖ్యంగా ఎప్పుడు అంటే మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఖచ్చితంగా దేవుని మీద ఎలాంటి నమ్మకము అనంటే, ఇదిగో సహాయం వచ్చినప్పుడు ఈ సహాయము దేవుడే పంపించాడనే నమ్మకం ఉండాలి. అంతేగాని ఇంకా దేవుడు సహాయం చెయ్యలేదు, చేస్తాడు అని నీళ్ళలో మునిగేంత వరకు ఏమంటారు, అంధవిశ్వాసాలు అంటారు చూడండి, అలాంటి వాటిలో ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనకి ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎవరితో సహాయం అందించాలో దేవుడికి తెలుసు. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం అందించేటువంటి దేవుడు. కాబట్టి మన సమస్యలకు, మన ఇబ్బందులకు, ప్రతి పరిస్థితుల్లో మనం దేవుడిని నమ్ముకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు. అందుకే గౌరవ కుమారుడు అంటున్నాడు, భూమి మారిపోయినా, సముద్రంలో పర్వతములు మునిగిపోయినా, ఎలాంటి పరిస్థితున్నా ఇదిగో దేవుడు మాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు పెట్టారా, యేసు ప్రభువు వారి గురించి మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ఒక మాట మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువు వారి పరిస్థితులు వారి ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో, చెప్పండి అన్నాడా లేదా? నన్ను నమ్ముతున్నారా? నమ్మట్లేదు. నమ్మట్లేదా? నమ్మాలి. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఆయన ఉండి ఎందుకుంటున్నాడు? ఆయన నిలబడి చూడ్డానిక? దేవుడు ఉండేది ఎందుకనంటే తన చేయి అందించి సహాయం చేయడం, తన చేయి అందించి నిలబెట్టడానికి. దేవుడు నిన్ను బలపరచడానికి నీ మధ్యలో ఉండాలని అనుకుంటున్నాడు. ఒక సందర్భం చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేస్తున్నాను. ఎమ్మాయి మార్గంలో 2 వెళ్తున్నారు. యేసు ప్రభువు శిలువ మరణము ముగించిన తరువాత వాళ్ళిద్దరూ యేసు ప్రభువు గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, 3వ వ్యక్తిగా వాళ్ళకి తెలియకుండానే యేసు ప్రభువు వారి మధ్యలోకి వచ్చాడు. వచ్చి వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా మీరు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నారు? వాళ్ళు అంటున్నారు, అయ్యా మీకు తెలియదా, ఈ మధ్యనే చనిపోయాడు నజరేయుడైన యేసు గురించి మేము మాట్లాడుకుంటున్నాం. అవునా, ఆయన గురించి మీకు ఏం తెలుసు? కొన్ని విషయాలు చెప్పారు. చెప్పిన తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి వారు కూర్చున్న తర్వాత 3వ వ్యక్తిగా ఉన్న ఆయన వారికి రొట్టెను అందించాడు, ద్రాక్షారసం అందించారు. అప్పుడు వారు ఆయనను గుర్తుపట్టగానే యేసు ప్రభువు వారు ఏం చేశారంటే, ఇంకా మిగతా విషయాల్లో ఆయన పునరుద్ధారణ గురించి, రాబోయే నీతిని గురించి, రాబోయే పరలోకం గురించి అనేక విషయాల్లో వాళ్ళకు తోడుగా సువార్తను అందిస్తూ నడిపించారు. చివరిగా ఆయన ఒక మాట అన్నాడు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము
మీతో కూడా ఉన్నానని వారితో ప్రియదేవులారా, మన సమస్యల్లో ఉంటే, మన ఇరుకుల్లో ఉంటే, మన ఇబ్బందుల్లో ఉంటే ప్రార్థించిన ప్రతి ఒక్కరితో ఇదిగో యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా. ఒకటే, నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఎవరి ప్రతిగా మనగా చేయలేమంటాడు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో అనగా మన జీవితంలో ముందుకు. కాబట్టి దేవుడు పెట్టారు, ఆయన వైపు చూసిన వారికి ఏ కొలువ ఉండదు, ఆయన వైపు చూసిన వారికి ఏ రోగము ఒకవేళ వచ్చినా తన కృపలో తాను బలపరుస్తాడు. అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ప్రభు సన్నిధానంలో లేచి నిలబడి మనము ప్రార్థన చేసుకుందాం. విన్న మాటల్ని బట్టి దేవుడు మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, మన సమస్యల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, మనకు తోడు నీడగా ఉండి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో మనందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చి విన్న మాటల్ని బట్టి ఒక్క నిమిషము ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థనతో అడుగుదాం, ప్రభువా నాకు సహాయం చేయండి. ఇదిగో పౌలు భక్తులు కుమారు ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు. ఇదిగో దేవుని సన్నిధానంలో ఉన్న నీకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను తోడుగా ఉన్నాను, భయపడకము, నేను నిన్ను నడిపిస్తున్నాను, దిగులు పడకమని దేవుని వాక్యం బలపరుస్తూ ఉంది. పరిసరుడు సుంకరి మనకు తెలుసు, ఆయన సన్నిధానంలోకి వచ్చినటువంటి సుంకరి సమాధానంతో తిరిగి వెళ్ళాడు. కారణం, దేవుని వైపు ఆయన చూస్తాడు. మనం కూడా దేవుని వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగిపోదాం. విన్న మాటల్ని బట్టి, సంఘాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ప్రార్థనలో ఉంటూ ఉండగా ఇసమైన ప్రార్థనలో పంపిస్తాం. అదేవిధంగా మనం చేర్చుకోగా పాట పాడుతూ మనము మరి కర్పలను కానుకలను ప్రభు సన్నిధానంలో సమర్పించుకుందాం. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే అనేటువంటి గీతాన్ని పాడుతుండగా దేవుణ్ణి మనం అయిపోతాం. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా ధనలోని ధనదాయ
కీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోని ధనధాన్యములనీయగా కరుణించి మా యేసు కాపాడగా పరలోకనాథులు నీకీయగా మరి యేసు కొరకీయవెను దిక్కువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేరంగ ప్రభు యేసు నామమును ప్రభుకీయలో క్రైస్తవా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెలుగు నీడలు గాలి వర్షములో కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా వెలుగు నీడలు గాలి వర్షములో కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా వెలిగించగలపై ప్రభు నామము కలి కొలది ప్రభునా కల్పించగా నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ప్రభు సన్నిధానంలో విధమైన కానుకల నిమిత్తము మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా ఒక దేవా, నిత్యుడ ఒక తండ్రి, సమాధానకర్త, నీకు వందనములు స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము నీ మందిరములకు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. రాలేకపోయిన బిడ్డల్లో నాయన మరొకసారి నీ పాద సన్నిధికి మీరు నడిపించండి. మరి ప్రత్యేకంగా నాయన నీ మందిరంలోకి వస్తూ సిద్ధపాటు చేసుకున్నటువంటి అర్పణలను బట్టి ప్రతి హస్తాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. వారు అర్పించిన ప్రతి అర్పణను బట్టి 30 60 100 మీ దీవెన వారికి చెప్పాలకు దయచేయమని నాయన నీ యొక్క సన్నిధానంలో నీ కృపకు పాత్రలుగా చేయమని నాయన నీ వాక్యం సెలవిచ్చినట్టుగా ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించిన మాటగా నీ ప్రేమలో నీ కృపలోనైనా ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధానంలో మనం కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చినటువంటి మాస్టర్ గారికి వందనాలు. ముఖ్యంగా కోతకాల పండుగ ఎంతమంది గుర్తుంది? ఇంకా కొన్ని లైట్ వచ్చేస్తుంది కోతకాల పండుగ కదా. సో ప్రతి చర్చికి చాలా అవసరాలు ఉన్నాయి, దయచేసి గమనించండి. ఇంకా చాలా మంది ఇవ్వాల్సి ఉన్నది. అందరి పేర్లు ఊరికే చదివితే బాగుండదు కనుక, ఎందుకంటే ఇప్పుడు విత్తనం నాటే సమయం కనుక ఖర్చులు చాలా ఉంటాయి. నేనేం ఫోర్స్ చేయట్లేదు, కానీ మరి చర్చలు కూడా మీరు జ్ఞాపకం ఉంచవలసిందిగా కోరుచున్నాం. గత కొన్ని దినాల క్రితము ఇసాక్ బాబు గారు మరి 4,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ఒక 2 రోజుల క్రితము మన కేసెట్ కూడా
కోతకాల పండుగకి కానుకగా 5,000 రూపాయలు ఇచ్చారు. మరి నెల సహాయంగా 2,500 కూడా ఇచ్చారు. వీళ్ళని వీళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశపడతాను. ఎందుకంటే ఇచ్చే కొద్ది ఇచ్చేటువంటి వారు ఎలాగో ఇవ్వక మానరు, తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే చర్చిలో ఎన్నో అవసరాలు ఉన్నాయి. మీరు గమనించినట్లయితే ఈ లైట్లు ఒక 3 లైట్స్ మేము పెట్టాము. ఇది ఒక కొత్తదే చర్చ్కి సంబంధించి వెలుగు కొంచెం స్టేజ్ మీదకి రావడానికి మేము చేశాము. దీన్ని గమనించాల్సిన కోరుతున్నాము. ఇంకెన్నో పనులు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఎలక్ట్రీషియన్ని మేము చాలా మంది బతిలాడడం కానీ ఎవరు ముందు రావట్లేదు, బయట నుంచి తెప్పించాల్సి వచ్చింది. ఎందుకంటే చర్చ్ ఎవరి కోసం ఆగదు, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా చాలా పనులు వీళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కూడా ఉన్నది. ఇవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా ఎవరైనా మరి ఇవ్వాలనుకుంటే నాకు కానీ పాస్టర్ కానీ లేకపోతే ఫోన్పే ద్వారా మీరు షాంపు కూడా పంపగలని నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. అలాగే మండే రోజు అంటే సోమవారము జరిగేటువంటి యథావిధి కార్యక్రమం జరుగుతుంది. అలాగే బుధవారం కూడా జరగనున్నది. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మన చర్చికి వాలంటీర్స్ కావాలి. వాలంటీర్స్ అంటే చర్చి కోసం మేము చేస్తాము, దేవుని కొరకు మేము ఆయన పని కోసం మేము చేస్తాము. ఇది షో ఆఫ్ కార్యక్రమం కాదు, ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఏ పని చేయాల్సిన సమయం అవసరమై ఉంటున్నది. సమయము ఎవరైతే దేవునికి ఇస్తారో వాళ్ళు దీవింపబడతారు. దేవుడు డబ్బులు ఏమాత్రం ఆశించాడు ఎవరి దగ్గర నుంచి, కానీ మీ సమయాన్ని మాత్రము దేవుని కొరకు ఇవ్వాలని దేవుడు మరి మిమ్మల్ని కోరుచున్నాడు. కాబట్టి ఈ సంఘం కొరకు మీ సమయాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఎందుకంటే ఎవరిని మేము ఫోర్స్ చేయలేము, వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. మరి నాకు కూడా చాలా పనులు ఉన్నాయి. నేను జాబ్ చేసుకోవాలి, నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి, నా కుటుంబ అవసరాలను నేను తీర్చుకోవాలి. నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను మీతో పాటు. కాబట్టి నాకు కూడా మీకు ఉండేటువంటి పనులన్నీ కూడా ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే నేను వీక్లీ ఒక 2 సార్లు హైదరాబాద్ పోయి వస్తాను. మళ్ళీ ఆ దినం మొత్తం అటైపోతుంది, ఇంకా ఉండదన్నమాట. అయినా కానీ మరి నేను కొన్నిసార్లు రాత్రి 12 గంటల వరకు ఉండి 1 గంట వరకు ఉండి మరి ఇవన్నీ ప్రిపేర్ చేసి దేవుని యొక్క ఆరాధన గొప్పగా జరగాలని నా ఉద్దేశం. నేనేదో గొప్ప పాడాలని కాదు, మీరందరే పాడితే నేను ఉదాహరణ నాకుంది. కానీ మీరు ముందుకు రావట్లేదు. చర్చ్ టైము 11 గంటలకైతే నేను కూడా ఈరోజు వచ్చాను, నన్ను మన్నించండి. ఎందుకంటే మార్నింగ్ క్లీనింగ్ చేసి మరిపోయాను కాబట్టి కొంచెం టైం పడుతుంది. క్లీనింగ్ కొరకు కూడా మిమ్మల్ని నేను మరి ఎవరైనా సహాయం చేస్తారని కోరుచున్నాను. ఎందుకంటే సంఘానికి అవసరం ఉన్నది. నేను ఇక్కడ అక్కడ 2 చేయాలంటే కొంచెం టఫ్గా ఉన్నది జాబ్ కనుక క్లీనింగ్ కొరకు ఎవరైనా వాలంటీర్స్ ముందుకు వచ్చి నన్ను సంప్రదించినట్టయితే నేను వారిని లేడీస్ అయినా పర్లేదు, జెంట్స్ అయినా పర్లేదు, ఎవరైనా చేయొచ్చు. నేను కూడా చేస్తాను. నాకు సిగ్గు అనిపించలేదు, దేవుడి పని కాబట్టి నేను చేస్తే ఇది కూడా చేస్తాను. కాకపోతే టైం సరిపోవట్లేదు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి మరి గుర్తు పెట్టుకొని మరి చర్చ విషయము కానీ 1% ఆలోచించండి, మొత్తం కాదు కానీ 1% మాత్రమే మీరు ఆలోచించండి. దేవుడికి వందనాలు. సమయాన్ని ఫాస్ట్గా పట్టుకోవచ్చు. ఇంకేమైనా సలహాలు సూచనలు మీరు ఉన్నట్టయితే మరి నాకు మీరు ఒక చిట్టి మీద రాసించిన పర్లేదు, లేకపోతే డైరెక్ట్ కలిసి చెప్పినా పర్లేదు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. ఆ సలహాలు మేము కమిటీ ముందు పెట్టి మరి డిస్కస్ చేసుకొని మరి ఏ విధంగా చేస్తే బాగుంటుందో మేము ఆలోచించి ముందుకు వెళ్తాము. ఎవరైనా పర్లేదు, మాకు పెద్దలు చిన్నలు ఏం లేదు. ఎవరైనా మాకు సలహా ఇస్తే మేము తీసుకోవడానికి రెడీ ఉన్నాము. మీరు దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రభు సన్నిధానంలో లేచినబడి చివరి ప్రార్థన మనం చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రభు సన్నిధానంలో లేచినబడి ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము నీ సన్నిధానంలో కూడి ఉన్న ప్రతి బిడ్డ పక్షమున మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము. మీరు జ్ఞాపకం చేసుకునండి.
ఈ వాక్యం సెలవిస్తుందయ్యా, మీరు సహాయం చేసేవారు, మా వెనుక నిలబడి వెన్ను తట్టి నడిపించేవారు. అందును బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నీ సన్నిధానంలో ఎవరు ఎలాంటి ఆలోచనతో వచ్చి ఉన్నారో, ఎలాంటి ప్రార్థన మనవితో వచ్చి ఉన్నారు, ఎలాంటి సమస్యతో వచ్చి ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు. ప్రతి హృదయాన్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా, దూర ప్రాంతంలో ఉన్నటువంటి నాయన ఇదిగో మా యొక్క కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు చేస్తున్న పనులను జ్ఞాపకం చేసుకోనండి. బయటికి వెళ్ళి లోనికి వస్తూ ఉండగా నాయన నీ కృప, నీ కనికరము తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా మా గ్రామం మీరు జ్ఞాపకం చేసుకోనండి. వ్యవసాయం మీద ఆధారపడి ముందుకు వెళ్తూ ఉండగా తగిన వర్షపాతంలో మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప మీరు బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీ కృప, నీ కనికరం ఇంతవరకు మా యందు ఉంచారు. ఇక ముందు ఉన్నటువంటి దినములలో, కార్యక్రమంలో, పరిస్థితులలో ప్రతి పనిలో తోడుగా ఉంచి నడిపించి మీరే మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నాయన మీరు అక్కడ ఆలస్యము మీ చిత్తము నాయన మేమందరం మరొకసారి కలుసుకునేంత వరకు మీ సహాయం అనుగ్రహించి మీ కృపలో దీవించమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థనకి వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం మాకు వచ్చును, నీ ఇష్టం పరలోకమందు ఎలాగో భూమిపై నెరవేరును. మా దినాహారాన్ని మాకు దయచేయి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం వారిని క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవాగ్దానము. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ